నమస్తే అండి. ఈరోజైతే రాగి కొరట కోసము ఎలా నేను రెడీ చేసుకున్నానో మీతో షేర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, నేను రాగులు కడిగి నీళ్ళల్లో వేశాను అని. ఇది ఇంకా ఆ రోజు నైట్ అండి ఇది. అప్పటి నుంచి ఇంకా మొత్తం ఒకేసారి మీతో షేర్ చేద్దామని వీడియో అయితే మధ్యలో అయితే పెట్టలేదండి. ఇక శుభ్రంగా ఆ రోజు అయితే కడిగేసుకొని ఉదయాన్నే 8:30 అప్పుడు నానేసానండి. ఇంకా నైటు పనులన్నీ అయిపోయేసరికి 10 అట్లా అయిపోయింది. ఇంకా ఆ టైంలో అయితే ఇట్లా ఒక క్లాత్లో వేసేసుకొని ఇట్లా మొత్తం నీరంతా పోయేంత వరకు అయితే ఉంచేయాలండి. నీరు అస్సలు ఉండకూడదండి, నీళ్ళు అయితే ఒక చుక్క కూడా ఉండకూడదు, మొత్తం పోయేలా ఇలా ఉంచేసుకోవాలి. ఇంకా తర్వాత గట్టిగా బాగా చుట్టేసుకోవాలండి. ఇంకా ఇట్లా ఊపిరాడకుండా బాగా చుట్టేసుకోవాలి. పల్చని క్లాత్ కాటన్ది అయితే బాగుంటుంది. ఇంకా నా దగ్గర చున్నీ ఉంది, దాంట్లో అయితే కట్టేశాను. ఇలాగైతే చూడండి, ఒక చుక్క కూడా నీళ్ళు అయితే రావట్లేదు, మొత్తం వెళ్ళిపోయాయి. ఇంకా ఇలా పెట్టేసి ఇంకా ఊపిరి ఆడకుండా ఏదైనా అయితే ఇట్లా మూత పెట్టేసేయాలండి, మూసి పెట్టేసేయాలి. నేనైతే ఇలా బర్తన్ పెట్టేశాను. చూడండి, ఇది మళ్ళీ రోజు అండి. మళ్ళీ రోజు మార్నింగ్ చూపిస్తున్నాను. లైట్గా వచ్చాయి చూడండి, చిన్నగా. ఇలా ఒక 3 రోజులు పెట్టుకోవాలండి. ఇది అయితే 3వ రోజు అండి. మంచిగా వచ్చేసాయి. కాకపోతే ఒక సైడ్ అయితే చాలా బాగా వచ్చినాయండి, ఇంకో సైడ్ అయితే అంతగా రాలేదు. ఇట్లా ఇది సెకండ్ అంటే రెండో వైపు అండి ఇది. ఇట్లా ఇంకా మొత్తం తీసేసాను. ఇంకా ఇట్లా అయితే లోపలైతే ఇట్లా బాగానే మొలకొచ్చినాయండి అన్నీ. అంటే మనము నానేసిన రోజు నుంచి కాకుండా మళ్ళీ రోజు రెండో రోజుకే వచ్చేస్తాయండి ఆల్మోస్ట్. ఒకవేళ రాలేదనుకో ఇంకా 3వ రోజు కూడా ఉంచేస్తే సరిపోతుంది. ఇంకా ఇట్లా మొత్తం అంతా ఇంకా తీసేసుకొని మొలక అంతా చూడండి బాగా అంటుకుపోయాయండి. దీనికైతే గినక కొంచెం నెట్టు క్లాత్ లాంటిది వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి ఇంక ఇట్లా వేసుకున్నాను. ఇదంతా దీనికి అంటుకుపోయిందండి. ఇంక ఇదంతా తీసేసుకొని నీట్గా ఇట్లా అయితే అంతా తీసేసుకొని ఇంకా ఎండలో అయితే ఇంకా ఆరబెట్టేశానండి. కొంచెం ఇలా మనము ఒక టైం తీసుకొని కొంచెం కష్టపడి ఇలా చేసి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనము ఈ సమ్మర్ అంతా ఇది వాడుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ఇది పిల్లలకైనా పెద్దలకైనా ఒక గ్లాస్ తాగామంటే ఇంకా ఉదయాన్నే చాలా బాగుంటుంది. నేనైతే నైటే చేసి పెట్టేస్తానండి, ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఉదయాన్నే తాగేస్తాము, చల్లగా చాలా బాగుంటుందండి. ఇక వేడిగా అంటే తాగడానికి ఇష్టపడరు, అందుకోసం అని చెప్పి చల్లగానే ఇష్టపడతారండి వీళ్ళైతే. మనము బెల్లమైనా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు అండి. కొద్దిగా పాలు వేస్తాను, పాలు ఎక్కువే వేస్తానండి. ఇంకా కొంచెం నీళ్ళు కలిపి చేస్తాను, చాలా బాగుంటుందండి. ఈ పిండి కావాలంటే మీరు సంగటికైనా వాడుకోవచ్చు అండి. ఇంకా పిల్లలకైతే అలవాటు చేసామంటే ఇంకా రోజు తాగుతారండి మంచిగా అయితే గినక. చాలా బలం కూడా కదా. చిన్నప్పుడు అయితే పాలు లేకపోతే చిన్నపిల్లలకి రాగి కొరట కొద్దిగా తాపి బ్రతికించుకునే వాళ్ళంట, చెప్తారు పెద్దవాళ్ళు అయితే. అప్పుడు అంత బలం ఉందండి దీంట్లో అయితే, అంత శక్తి ఉందండి రాగులలో అయితే. ఇది మనకి లేడీస్కి కూడా చాలా మంచిదండి ఇది. ఇంకా ఇలాగైతే అన్నీ ఇలా మొత్తం మనము 2-3 రోజులు ఇట్లా ఊపిరాడకుండా కట్టేసాం కదా, బాగా ఉండలాగా కట్టేసింది. ఇంకా అందుకే ఇట్లా మొత్తం అంతా తీసేసుకొని ఒక రోజంతా ఎండలో వేసుకుంటే సరిపోతుందండి. లేదంటే నీడలో అయినా ఆరేసుకోవచ్చండి. చూడండి, మొలకలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇక మనము బయట ఆ జ్యూస్లని ఈ జ్యూస్లని అట్లా తాగకుండా మనము ఇంట్లోనే ఇట్లా మంచిగా మనము శక్తివంతమైనవి చేసుకొని మన చేతులతో తయారు చేసుకున్న ఇంట్లో ఫ్రూట్స్ తెచ్చుకొని ఇంట్లోనే మనము జ్యూసులు తయారు చేసుకొని తాగితే చాలా మంచిదండి. బయట ఏం వాడతారో ఏమో తెలియదు కదా. అందులో ఇది చల్లదనం కోసము ఐస్ క్యూబ్స్ అని వాడుతూ ఉంటారు కదా, అవి ఎక్కడ పడితే అక్కడ నలగొట్టి వేస్తుంటారండి. కళ్ళతోనే చాలాసార్లు చూశాను నేను.
అందుకే బయటివి ఇష్టపడమండి మేము. ఎక్కువ శాతం ఇంట్లోనే నేను తయారు చేస్తాను నేను. ఇంకా ఇవైతే ఎండబెట్టేసానండి. బాగా ఎండిపోయాయి, పూర్తిగా ఆరిపోయాయి. ఇంకా ఇట్లయితే కొంచెం కడాయి పెట్టేసుకొని కొంచెం కొంచెం వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలండి. ఇవి చిన్న మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని అప్పుడే మనకి ఆ స్మెల్ తెలుస్తుందండి. అది మంచి వాసన అయితే వస్తుంది. కొంచెం పచ్చి వాసన పోవడానికి ఇలా మనం ఫ్రై చేసుకొని ఆరబెట్టి పట్టించుకుంటే పిండి రాగి జావ చేసినప్పుడు ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. బాగా పిల్లలు కూడా తాగడానికి ఇష్టపడతారు. అందుకని చెప్పి ఇట్లా అయితే ఇంకా ఫ్రై చేసుకున్నాను మొత్తం అన్నీ ఇలా వేసేసి. కొంచెం ఇవి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఇంకా మిషన్లో పట్టించేసానండి. కొన్ని అయితే మనం ఇంట్లోనే మిక్సీలోనే వేసుకోవచ్చు. ఇంకా ఇలా అయితే బాగా ఆరిపోయాయండి. ఇంకా ఇలా అయితే ఇంకా పట్టించేసాను. ఇక నెక్స్ట్ వీడియోలో రాగి జావా నేను ఎలా తయారు చేసుకుంటానో మీతో షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుంటానండి. ఓకేనండి.